ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు క్రీస్తునందు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మర్మధార బైబిల్ గ్రంథములో పరమాత్ముడైన దేవుడు మాట్లాడే పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి. సాదృశ్య రూపములు, ఉపమాన రూపములు, అలంకారణ భాష, కావ్య భాష ఉపయోగించి అనేక సంగతులు చెప్తున్నాడు. కొన్ని లేఖనాలలో, కొన్ని సందర్భాలలో దేవుడు మాట్లాడితే ఆ ఒక్క సందర్భం, ఆ ఒక్క చోటు కొరకు కాదది, అది అనేక విధాలుగా నెరవేరుతుంది. అందుకే ఆయన ప్రవచనాత్మక పురుషుడు. దేవుడు శపించిన, దీవించిన, కొన్నిసార్లు కొన్ని చోట్ల శపించినా సరే, దీవించినా సరే అది దృశ్య ప్రపంచములోను, అదృశ్య ప్రపంచములోను, భౌతిక ప్రపంచములోను, ఆధ్యాత్మిక ప్రపంచములోను నెరవేరుతుంది. ఆయన చాలా దూరము ఆలోచించి చెప్తాడు. ఏదైనా భవిష్యత్తులో కూడా అది మళ్ళీ తప్పుగా ఎవడు నిర్ణయించకూడదు. అందుకే ఆయన లేఖనములను శోధించలేరు ఎవరు. అపరిమితమైన జ్ఞానం. అలాంటి మాటల్లో ఒక మాట ఎలా నెరవేరింది రెండు వైపులో అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఆదికాండంలో దేవుడు ఆదామవ్వని మంచి స్థానంలో పెట్టినప్పుడు వాళ్ళు దుష్టుని మాట విన్నారు. శరీరాన్ని ఆవరించి అవ్వను మోసం చేసి పండు తినిపించే తర్వాత ఆదాము కూడా తినేటట్టు చేశాడు. అయితే దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు దాగి ఉన్నారు. దేవుడు పిలిచాడు, బయటికి వచ్చాడు ఆదాము. వాళ్ళు చేసిన తప్పు ఆదాముని అడిగాడు. ఆదాము తప్పు చేశాడు. నాయన, నువ్వు తప్పు చేసినందుకు ఇక నీకు నా మరణం సంభవిస్తుంది. నువ్వు మన్నే గనక మట్టికి వెళ్ళిపోతావు. చివరిగా నువ్వు కష్టపడి చెమటబడిపి తినాలి ఆయనకి చెప్పేశాడు. అవ్వకు చెప్పాడు, నువ్వు నీ ప్రసవ వేదన హెచ్చింపబడుతుంది అని. ఆమెకు రావాల్సిన శాపం వచ్చేసింది. సర్పం దగ్గరికి వచ్చాడు. సర్పమా, నువ్వు ఇలా ఎందుకు చేశావే అని అడగలేదు. కాలం ఆయన అడిగే అవసరం లేదు, ఎందుకంటే సైతాన్గా అదే చేయడానికి వచ్చాడు, చేశాడు. కానీ నువ్వు దీన్ని, సర్పంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు, నువ్వు దీన్ని చేసినందున నువ్వు నేలను ప్రాకుచు మన్ను తిందువు అన్నాడు. సర్పము మన్ను తింటుందా? సర్పము నేల పాకుతుందన్నది వాస్తవమే. అంతకుముందు సర్పానికి కాళ్ళు ఉండే, అయితే కాళ్ళు పోయినాయి. ఎట్లా? శాపం ద్వారా. ఇప్పుడు నేలను పాకుతుంది సర్పం, సర్పజాతి. అయితే మన్ను తింటలేదు కదా, అది జీవులను తింటుంది, కప్పలను తింటుంది, ఎలుకలను తింటుంది. కానీ దేవుడు ఏమన్నాడు? మన్ను తిని బతుకుదు అన్నాడు. ఈ మన్ను తిని బతకడం అంటే ఏంటి? ఇది మన్ను తినటలేదు కదా. సరే, ఈ సర్పం ఏదో అనుకుందాం, ఎప్పుడన్నా తింటుందేమో మన్ను. కానీ సాతాను అనేవానికి ఎలా వర్తించింది? వాడు మన్ను తిని బతుకుతాడా? ఇప్పుడు ఈ సర్పాన్ని శపిస్తున్నాడా లేక సాతాను శపిస్తున్నాడా? ఇద్దరిని శపిస్తున్నాడు. ఎక్కడెక్కడ శపిస్తున్నాడు? భౌతికమైన సర్పాన్ని శపిస్తున్నాడు, అదృశ్య ప్రపంచపు సర్పాన్ని కూడా శపిస్తున్నాడు. ఈ సాతాను అనేవాడే నిజమైన మొదటి సర్పం. మనకు ఆదికాండంలో కనపడుతున్న భౌతిక సర్పము, అది మట్టితో, దేవుడు మట్టి నుండి పుట్టించాడు. అది విషము లేని సర్పం. ఒక విషము కలిగిన సర్పం ఉంది, అది ఆది సర్పము. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు. చాలు. ఆది సర్పము అనగా అపవాది. అపవాది ఎవరు? సాతాను. వానికి ఏం పేరుంది? మొదట సర్పము. ఏ సర్పం అది? మొదటి సర్పము, ఆది సర్పము. ఈ ఆది సర్పం ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి ఎవరిని ఎంచుకుంది? భూలోకపు భౌతిక సర్పాన్ని. 12:9 చదువమ్మ. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన ఆది సర్పము, ఆది సంభూతుడు క్రీస్తు అయితే ఆది సర్పం ఎవరు? సాతాన్. అదుగు అసలు సర్పమే వాడు.
దేవుడు సృజించిన సర్పాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే భూలోకములో దేవుడు ఒక సర్పాన్ని చేశాడు. అది భౌతిక మట్టి నుండి చేయబడిన సర్పము. వాడు ఆది సర్పం అనగా వాని లోపల దూరిన ఇంకొక సర్పం ఉంది. ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది. అది చీకటి అనే సర్పం, విషపు చీకటి సర్పము. లూసిఫర్లో దూరితే వాడు ఆది ఘట సర్పం అయ్యాడు. ఆ చీకటి కలిగిన ఈ సర్పం వచ్చి, విషము కలిగిన ఈ సర్పం వచ్చి, విషము లేని సర్పములో దూరాడు. భూలోకాన్ని సర్వనాశనం చేసేసాడు. వాణ్ణి చేపిస్తుంటే ఈ భూలోకం మీద ఉన్న సర్పానికి ఆ శాపము అంటాలి, ఆ సర్పానికి శాపం అంటాలి. మన్ను తిని బతుకుదువు అనే మాట ఈ భూలోక సర్పానికి నెరవేరాలి, అతనికి నెరవేరాలి. మొట్టమొదట వానికి ఇంకొక బిరుదు ఉన్నది. 1 పేతురు 5:8 చదువు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచు. రైట్, మనుషులని మింగుదునా అని. ఎవరిని అంటే మనుషులే. ఏ మనుషులని మింగుదునా అని తిరుగుతున్నాడట వాడు. ఈ మింగుడు సిస్టమ్ ఎవరికి ఉంటుందండి? సర్పాలకు ఉంటుంది. సర్పాలకు దంతాలు, పళ్ళు, మంచిగా కప్పని నోట్ల ఎలుకను వేసుకుని నవిలి మింగవు. ప్రతి జంతువు పళ్ళు ఉంటాయి, కానీ సర్పానికి పళ్ళు ఉండవు. మింగడము, మింగి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ కప్పనో ఎలుకనో అది ఎక్కడో చెట్టుకో రాయికో చుట్టుకొని దాన్ని సాగదీసుకొని కడుపులో దాన్ని ఎముకలు దాన్ని మొత్తం ఇరగొట్టుకొని ఒక మంచిగా 2-3 రోజులు దాన్ని ఆహారంగా శరీరానికి తిని ఆ తర్వాత దాన్ని బహిర్భూమిలోకి వదిలేస్తుంది. కనుక ఈ మింగుడు సిస్టమ్ సర్పానికి ఉంటుంది. ఏం మింగుతుంది? ఎలకలు మా పాముల్ని మింగుతుంది. వాడు ఎవరిని మింగుతున్నాడు? మనుషులను మింగుతుంది. మన్ను మింగుతున్నాడు కదా ప్రభు. మరి మన్ను ఎక్కడ మింగిన వీళ్ళిద్దరు? అది మనం ఈరోజు తెలుసుకోవాలి. మన్ను అంటే దేవుని యొక్క పరిభాషలో ఆదామును అన్నాడు, నువ్వు మన్నే గనక మట్టికే చేరుతావు. అంటే మానవుని శరీరం ఏంటిది? ఆత్మ వదిలేస్తే మన్ను. మరి కప్ప ఎలుక శరీరం ఏంటి? ప్రాణం వదిలేస్తే మన్ను. మరి మన్ను తిని బతికేదాం అన్న మాట నెరవేరిందిగా. పాము ఎలుకను మింగింది అనుకో, మన్ను మింగింది. అది సైతానుగాడు మనుషులను మింగుతున్నాడు, మన్ను మింగుతున్నాడు, ఆత్మను మింగలేడు వాడు. ఆ మాట కూడా నేను బైబిల్లో చూపిస్తా. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడు. రైట్, చూడండి, దేహమునే చంపువానికి మీరు భయపడకుడి. దేహమును మింగేవాడేవాడు సాతాను. దేహమును శోధించి దేహముని పట్టుకొని కష్టాలు, రోగాలు, బాధలు, కష్టాలు, శ్రమలు పెట్టి పాపాలు చేయించి శరీరముని నాశనం చేసి చంపేవాడు. మింగుదునా అని, ఎవరిని మింగుదునా అని ఎదురు చూసేవాడు. దేహం వెనక దేహముని నలగొట్టేవాడు. కనుక దేహం మీద కన్నేశాడు. యోబు దగ్గరికి వచ్చి, మసాలు సార్ వాడు శరీరం కాపాడుకుంటాను, నువ్వు శరీరానికి రోగం కలిగించి నేను వెళ్ళి దూరుతా శరీరంలో. ఏ రోగం లేని యోబు ఆరోగ్యవంతుడైన ఒకేసారి ఎలా వచ్చినాయండి కానీ కురుపులు, వ్యాధి? వాడు దూరిని లోపలికి. శరీరం నాశనం చేయవాడు, వానికి భయపడకండి. శరీరమును ఆత్మను రెండింటిని నరకంలో వేస్తాడు యేసయ్య, ఆయనకు భయపడండి. అంటే మన్నైన శరీరముని శోధిస్తాడు, మన్నైన శరీరమును మింగుదాడు. అందుకే నువ్వు మన్నే గనక మట్టిలో కలుస్తావు అన్నాడు కదా. శరీరాలన్నీ మన్ను గనక శరీరాన్ని శోధిస్తున్నాడు, శరీరాన్ని నాశనం చేస్తున్నాడు. కనుక ఇడు మన్నే తింటున్నాడు. మరి అసలు మన సర్పము భూలోక సర్పము ఎలుకని మింగిన మన్ను తిన్నట్టే లెక్క. అది మన్ను తింటున్న ఈ సర్పము, ఆది సర్పము, ఘట సర్పము, మనుషులను మింగుతున్న ఈ సర్పము. యేసుప్రభు వస్తున్నాడు. వచ్చినప్పుడు వాణ్ణి వాని సైన్యాన్ని బంధించి అగ్నిగుండంలో వేసి పడెత్తాడు. అప్పుడు వాడిని నమ్మిన వారిని అందరినీ అందులో పడేసిన తర్వాత విశ్వలోకాల మొత్తము, భూలోకం, అన్ని లోకాలు శుద్ధైపోతాయి. చీకటి అనేది లేదు, నిర్మూలం చేసేస్తాడు మహారాజు, విశ్వరాజు. కానీ వాణ్ణి కొంతకాలం భూమి మీద యేసుప్రభు వచ్చినప్పుడు మాత్రము వాణ్ణి తాత్కాలికంగా బంధిస్తాడు. ఆ సర్పాన్ని బంధించి 1000 సంవత్సరములు భూమి మీద దావీదు సింహాసనం మీద కూర్చొని మహిమ శరీరాలతో ఉన్న సంఘముతో ఈ భూప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు యేసయ్య.
అదే 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనకు అసలు రూపం బయటపడుతుంది. ఏంటంటే దేవుడు చేసిన సర్పం మొదట ఎట్లా ఉండిందో మళ్ళీ అలాగే ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చదువు. తోడేళ్లు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనుడు, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలుడు, ఆవులు ఎలుగులు కూడి మేయుడు, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనుడు, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయుడు, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడు. చాలు, జరిగినదే మరలా జరుగును. ఆది కాండములో ఏ విషము లేకుండా ఉన్నటువంటి అల్పాహారము తింటున్నటువంటి జీవులను చంపుకున్నటువంటి పరిస్థితులుండే. సింహాలు, ఎలుగుబండ్లు, క్రూరముగాల సహితం గడ్డి మేసేటివి, పళ్ళు తినేటివి. ఎప్పుడైతే ఆ ఆది సర్పము, ఘట సర్పం వచ్చి ఈ సర్పములో దూరిందో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఆది ఘట సర్పాన్ని బంధించి 1000 సంవత్సరాలు భూమి మీద యేసయ్య దావీదు సింహాసనం మీద కూర్చొని తన పరిశుద్ధులతో పరిపాలన చేస్తున్నప్పుడు భూమి మీద ఉండే పరిస్థితి చూశారు ఎట్లా ఉందో? ఏదైనా తోటలాగా ఉంటుంది. అంటే సర్పముతో చిన్న పిల్లోడు దాని కంటి పాపను ముట్టుకుంటాడట, సర్పాన్ని కంట్లో ఏలి పెడతాడట, ఏమీ చేయదు. చూశారా? దేవుడు సృజించినప్పుడు అలా ఉండే అనమాట సర్పం. ఇప్పుడు సర్పాలు చూస్తే మనకు భయం. సర్పంలో విషం ఉన్నది, మన శరీరానికి ఎక్స్ అయిపోయింది, అది కరుస్తే దాని విషంతో చనిపోతున్నాం. ఇప్పుడు ఆ స్థితి ఉండదు ఇక. అందుకే ఆది ఘట సర్పానికి శాపం పెట్టాడు, ఈ సర్పానికి కూడా శాపం పెట్టాడు. ఇప్పుడు ఈ సర్పం విషం వెళ్ళిపోతుంది, ఆది ఘట సర్పం తొలగిపోతుంది. దాన్ని నిర్మూలం చేసి ఆ విషాన్ని, పాపాన్ని మళ్ళీ భూమి మీద ధర్మమును, నీతిని, న్యాయమును పంట పండినట్టు 1000 సంవత్సరాల భూమి మీద పండుద్దట. నీతిమంతులు వర్ధిల్లుతారు. మళ్ళీ 1000 సంవత్సరాలకు ఆ సర్పాన్ని వదలంగానే మళ్ళీ వచ్చి వీళ్ళని శోధిస్తే అప్పుడు దావీదు సింహాసనం మీదకి దండెత్తుతారు. పంచభూతములు అప్పుడు మిక్కుటమైన వెండ్రములతో లయమవుత నెరవేరుతుంది అప్పుడు ఆ వచనము. ఆ తర్వాత కొత్త ఆకాశము, కొత్త భూములు, పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు యుగయుగాలు, తరతరాలు తండ్రితో ఉండి మనం లోకాలను ఏలుతూ కొత్త సృష్టి చేస్తాం. ఇది దేవుని ప్రణాళిక, ప్లాన్. అయితే ఆ మిగతా ప్రపంచాన్ని ఏలే ట్రైనింగే మనకు 1000 సంవత్సరాల పరిపాలన. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. పాములకు ఏముంటుంది? వివేకము. పావురముకు ఏముండదు? కపటం ఉండదు, చేదు ఉండదు. పావురం అనే పక్షికి చేదు అనేది ఉండదు కనుక భక్తులను అంటున్నాడు, బాగానే ఉన్నది చలో. మరి పాము ఎందుకు అన్నాడు? దేవుడు పాముకి ఇచ్చినంత వివేకము భూజంతువుల దేనికి లేదని బైబిల్లో. పాముకు చెవులు ఉండవు, అది భూమి స్పర్శను బట్టి నడుస్తుంది. భూమి మీద అంత దూరం నుంచి ఎవరు నడుస్తుందంటే వట్టి గాల్లోనూ భూమి యొక్క వైబ్రేషన్లో తెలుసుకుంటుంది, మరుగైన చోటుకి వెళ్ళిపోతుంది. కనుక భక్తులు కూడా ఈ ఆది మహాఘట సర్పమైన సాతాను మీ మీదికి ఇసరబోతున్న బాణములను, వాడు పెట్టబోతున్న శోధనను మీరు గుర్తుపట్టుటకు మేలుకువగా ఉండండి. అంటే మీరు వాక్యానుసారంగా జీవిస్తూ జాగ్రత్తగా ఉండి, వాడు ఎక్కడ మోసం చేస్తారో, ఎట్నుంచి వాడు మన మీదికి అగ్ని బాణాలు ఇసరబోతున్నారో మీరు చాలా జాగ్రత్తగా వివేకము కలిగి ఉండండి. అంటే ప్రమాదములను పసిగట్టండి ఆత్మజ్ఞానముతో అంటున్నాడు అనమాట. అందుకే పాముల వల్ల వివేకం కలిగి ఉండండి. ప్రమాదాన్ని పసిగట్టుట్లో సర్పానికి వివేకం ఉన్నది, మీకు అలాంటి వివేకం ఉండాలి అంటున్నాడు. మనం సర్పములు అయిపోడు కాదు. కనుక నువ్వు మన్ను తిని బతుకుదువు అనే మాట ఎలా నెరవేరిందంటే, మన్నైనటువంటి జీవులను, మన్నైన మానవ దేహాలను శోధించే సాతాను ఆది మహాఘట సర్పం మన్నే తింటుంది. ఆనికి ఆ శాపం చెందింది. భూలోక సర్పానికి కూడా అదే శాపం చెందింది. అందుకని పిల్లరా, మనందరము ఆ రాబోతున్న నీతిగల రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఈ ఘట సర్పము, ఈ సాతాని విషపు ఆలోచనలు, వాని ప్లాన్లని గుర్తుపట్టి మనం మేలుకో ఉండి ప్రార్థించి అనేకులను రక్షించుకుందాం. మనం నిలబడుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ ఆది మహాఘట సర్పము భూలోక సర్పములో దూరిన తర్వాత జరిగిన పెను ప్రమాదాన్ని మీరు గ్రహించి, మీరిచ్చిన శాపం అది 2 వైపులు ఎలా నెరవేరిందో
తెలియపరిచినందుకు మీ కృతజ్ఞతలు. విన్నటువంటి బిడ్డల హృదయాల్లో సత్యము గ్రహించే మనసిచ్చి వాళ్ళు వేగము కలిగి ఉంటకు సాయించి మాకును సాయించి దీవించుమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.